can focus on. Now we will focus on. Now insert is done, right? Let's focus on select queries. ఇప్పుడు మీకు నిన్న చెప్పిన దాని ప్రకారము సెలెక్ట్ క్వరీ ఎలా స్టార్ట్ అవుతుంది చెప్పండి. జస్ట్ గెస్. ఏ టేబుల్ నుంచి మనము ఏది సెలెక్ట్ చేసుకుంటున్నామో అది నిన్న ఏం చెప్పాను సెలెక్ట్ ఫస్ట్? ఇట్స్ ఆల్వేస్ ఫస్ట్ టైం వస్తుంది, కీవర్డ్ వస్తుంది. కీవర్డ్ ఏంటి? కీవర్డ్. సెలెక్ట్ కదా. అవును. సో ఇక్కడ చూసే మీరు ఏమొచ్చింది ఫస్ట్? క్రియేట్కి క్రియేట్ టేబుల్ టేబుల్ క్రియేట్ నేమ్ వచ్చింది. క్రియేట్ టేబుల్ నేమ్. డేటా డేటాబేస్ అనేది. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అవును. టేబుల్ నేమ్ అనేసి. ఇప్పుడు సేమ్ ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఏమొస్తుంది? సెలెక్ట్ టేబుల్. తర్వాత టేబుల్ టేబుల్ నేమ్ ఏమి అనేది. సింపుల్ కదా. సో యూ వాంట్ సెలెక్ట్ అవును. టేబుల్లో రికార్డ్స్ తీసుకోవాలంటే జస్ట్ అంతే అనమాట. సెలెక్ట్ టేబుల్ టేబుల్ నేమ్ అనేసి. టేబుల్ బట్ నేమ్. ఇది కొంచెం ఎక్స్టెన్షన్ వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేసి. అవును. ఇక్కడ టేబుల్ అన్నాం అనుకో, ఇక్కడ టేబుల్ అనే దానికి ఏమంటే ద మెయిన్ రీజన్ వచ్చి ఇది ఇది ఈ ఫార్మాట్ మీరు ఫాలో అవున్నారు అనుకోండి, ఇక్కడ ఇక్కడ ఇది డీటెయిల్స్ వస్తాయన్నమాట. సో అలా కాదు, దీంట్లో కొంచెం మాడిఫికేషన్స్ వస్తాయి. ఎందుకంటే నీకు అడిషనల్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. చెప్తా అది ఏమనేసి అడిషనల్ బెనిఫిట్స్ అనేసి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వస్తుంది. టేబుల్ సేమ్ నేమ్ ఏమి క్వరీ నేమ్. అనేది. వీడు ఎందుకు ఇలా మాడిఫై చేశాడు మిగతా కొరీస్తో అంటే ద మెయిన్ రీజన్ మళ్ళీ చూస్తాం చెప్తా అప్కమింగ్లో. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్ ఉందనుకో, జస్ట్ లెట్ మీ టేక్ ఒక టేబుల్ తీసుకుందాం. అందులో ఇక్కడ ఇమేజ్ పేస్ట్ చేస్తాను. లెట్ మీ టేక్ ద ఇమేజ్. ఇది మన టేబుల్ అనుకుందాం ఇక్కడ. ఇది మీరు ఇందాక క్రియేట్ చేసిన టేబుల్ అనుకోండి. సేమ్ ఇక్కడ అవును. ఏమొస్తుంది? కాలం నేమ్స్ అంటే ఇవి పైన ఉండేటి కాలం నేమ్స్, నేము, కాంటినెంట్, ఏరియా, పాపులేషన్ అండ్ జీడిపి అనేసి. అండ్ దానికి కరెస్పాండింగ్ టైప్స్ కూడా అనమాట. వర్క్ వస్తుంది ఇది, ఎందుకంటే వర్డ్ కాబట్టి. ఇది కూడా వర్డ్. ఇది నెంబరు. ఇది నెంబరే. ఇది నెంబరే అనమాట. సో మీరు ఇక్కడ మ్యాప్ చేసుకుంటే మీకు కరెస్పాండింగ్ డేటా టైప్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. నేమ్కి అయితే ఏమి వర్క్ యాడ్ అండ్ కాంటెంట్, ఇది కూడా నేమ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ వర్డే కాబట్టి సో వర్క్ యాడ్ వస్తుంది. సో ఇట్స్ ఏరియా కాబట్టి ఇట్స్ అగైన్ డబుల్ ఇంటీజర్ వస్తుంది. అది అగైన్ సేమ్ ఇది సేమ్ ఇది కూడా నెంబర్ పాపులేషన్ కాబట్టి ఆల్సో. ఇంటీజర్ ఇంటీజర్ వస్తుంది. ఇలా టేబుల్ క్రియేట్ చేసినారు అనుకోండి. సో అవును. మామూలుగా అయితే ఎలా ఉండాలి? కొరి సెలెక్ట్ టేబుల్ టేబుల్ నేమ్ ఉండాలా, అవును. ఈ ఫార్మాట్లో ఉండాలా. సో వాళ్ళు ఎందుకు ఇలా మాడిఫై చేశారు దాన్ని? సేమ్ కొరినే ఎలా మాడిఫై చేశారు వాళ్ళు? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఏ టేబుల్ నేమ్ టేబుల్ నేమ్. ఉంటుందా? నీకు సేవ్ చేసేటప్పుడు ఏమో నీకు ఇక్కడ ఏమన్నా ఆప్షన్ ఉంది, 1 2 3 సేవ్ చేయడానికి ఎలా ఆప్షన్స్ పెట్టాడు? ఇన్సర్ట్ టేబుల్ టేబుల్ నేమ్, టేబుల్ ఇక్కడ ఏ కాలమ్స్ నేమ్స్ ఇచ్చి దాని వాల్యూస్ ఇస్తే అవి ఇన్సర్ట్ అవుతాయి అన్నమాట. సో లేదు, ఇలా పెట్టేటప్పుడు మనకు అన్నీ ఇన్సర్ట్ అయిపోతాయి. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. సో ఇలా పెట్టినప్పుడు ఇలా ఈ క్వరీ యూస్ చేసినప్పుడు అన్ని వాల్యూస్ డేటాబేస్లో సేవ్ చేయాలి. సో ఈ క్వరీ యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు అన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ ఆల్ వాల్యూస్ అనమాట. మీరు ఎక్కడైనా స్టార్స్ ఏమైనా చూసింటారా? స్టార్ అంటే ఏమి? స్టార్ అంటే ఎవ్రీథింగ్ అనేసి. ఓకే.
బేసిక్గా స్టార్ డాట్ స్టార్ కానీ మీరు ఎప్పుడైనా ఈ ఫార్మాట్లు చూసింటారు, స్టార్ డాట్ స్టార్ కానీ, లేకపోతే ఇప్పుడు ఏమన్నా సంథింగ్ ఒక 2 లెటర్స్ పెట్టేసి టీఏ పెట్టేసి స్టార్ పెట్టింటారు. స్టార్ అంటే రిమైనింగ్ ఏదైనా ఓకే నాకు అనేసి. సో స్టార్ అంటే సింపుల్గా ఆ తర్వాత ఏమున్నా నాకు ఓకే అనేసి, ముందు ఇది అనేసి ఇట్లా. సో ఇక్కడ స్టార్ అంటే నాకు ఇక్కడ ఏ వాల్యూస్ అంటే ఈ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ కావాలనేటప్పుడు స్టార్ పెడతాము. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాండే వాల్యూస్? టేబుల్ నుంచి. ఫ్రమ్ అనేది ఇంగ్లీష్ వర్డ్ అనమాట. ఉమ్, ఎక్కడి నుంచి అనేది ఫ్రమ్ చెప్తాను నీకు. మీరు మామూలుగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటప్పుడు అని ఉంటుంది కదా, ఫ్రమ్ టు అనేసి, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అనేసి. అవును. సిమిలర్గా ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి అనేసి వస్తుంది అనమాట. సో ఎక్కడి నుంచి? ఈ టేబుల్ నుంచి నేను దీన్ని తీసుకుంటున్నా. దీనికి ఒక టేబుల్ నేమ్ పెడదాం మనము. వరల్డ్ అని టేబుల్ నేమ్ పెడతా ఇప్పుడు. సో ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న అన్ని వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి నేను? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వరల్డ్ అని ఇస్తాం. ఎగ్జాక్ట్గా అప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది అది? వర్డ్ లో ఉండే వాల్యూస్ అన్నిటిని రిటర్న్ చేస్తుంది ఇక్కడ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వరల్డ్ అనేసి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తుంది? వరల్డ్లో ఉన్న రికార్డ్స్ అన్ని రిటర్న్ చేస్తుంది. ఎందుకు అన్ని రిటర్న్ చేస్తుంది? మనం అక్కడ మెన్షన్ చేసాం కదా, స్టార్ అంటే టోటల్ అని చెప్పి. మనం ఎక్కడి నుంచి కావాలంటే వర్డ్ నుంచి కావాలి అని చెప్పాడు మనము. ఎగ్జాక్ట్గా స్టార్ ఇన్పుట్ మీన్స్ ఇచ్చాం కదా. ఆల్ అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ అవును. మీన్స్ ఆల్ అనమాట. ఎక్కడి నుంచి? ఫ్రమ్ అనేది ఎక్కడి నుంచి. ఇది వచ్చి టేబుల్ వరల్డ్. నేమ్. ఏ టేబుల్ అనేసి వెరీ క్లియర్. ఇది సింటాక్స్. సెలెక్ట్, నేను సెలెక్ట్ చేసుకోవాలా, అన్నీ సెలెక్ట్ చేసుకోవాలా, ఎక్కడి నుంచి, టేబుల్ నేమ్. ఈ ఫార్మాట్లో ఉంటుంది. నేను అంటే రివర్స్లో చదివితే ఈ టేబుల్లో ఉన్న ఈ టేబుల్ నుంచి అన్ని వాల్యూస్ సెలెక్ట్ చేసుకోవాలనేసి. మీకు ఎప్పుడు రివర్స్ ఫార్మ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో ఎస్క్యూఎల్ రివర్స్ ఫార్మాట్లో ఉంటాయన్నమాట. దీనికి ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా దీన్ని యాజ్ ఎ క్వశ్చన్గా అడగాలంటే ఎలా అడగచ్చు? జస్ట్ రైట్ ఐ వాంట్ టు సెలెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ వరల్డ్. వరల్డ్ టేబుల్. ఇలా అడుగుతానండి క్వశ్చన్. ఐ వాంట్ టు సెలెక్ట్ ఆల్ ద వాల్యూస్ ఫ్రమ్ వరల్డ్ టేబుల్ అనేసి. సో ఇప్పుడు మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలన్నమాట. టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ ఏంటి? ఇక టేబుల్ నేమ్ ఏముంది? వరల్డ్ అని ఉంది. మళ్ళీ ఏం కావాలి మీకు? ఆల్ ద వాల్యూస్ అంటున్నాడు. ఆల్ ద వాల్యూస్ అంటే వరల్డ్ లో ఉండేటివి ఈ కొరీలోనే అడుగుతున్నా నేను, అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ కాదు. సో ఇక్కడ ఆల్ ద వాల్యూస్ అంటే ఏమొస్తుంది? మొత్తం స్టార్ వస్తుంది. వాల్యూస్ అని. స్టార్ స్టార్ కీవర్డ్. నేను మీరు మొత్తం గిత్తం బయటకు పోద్దండి. ఆ ఓకే. సెంటెన్స్ని ఎలా ఇంటరప్ట్ చేయాలా అని చెప్తున్నా నేను. స్టార్ వాల్యూస్, ఆల్ వాల్యూస్ మీన్స్ స్టార్. ఫ్రమ్ ఎక్కడి నుంచి అన్నాడు కదా, వాడు ఇక్కడే ఇంగ్లీష్ వర్డే కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఫ్రమ్ అని పెట్టాడు. ఫ్రమ్. సో ఫ్రమ్ అంతే. సో ఏమి సెలెక్ట్ చేయమంటున్నాడు కాబట్టి ఇట్స్ సెలెక్ట్ కోరి. మీరు ఎప్పుడన్నా వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ అడిగేటప్పుడు యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ చేయాలన్నమాట ఆ సెంటెన్స్ ఏంది అనేసి. సో ఇప్పుడు దీన్ని కలిపి రాసి ఇప్పుడు ఏమొస్తుంది? సెలెక్ట్ స్టార్ స్టార్ ఫ్రమ్ ఫ్రమ్ వరల్డ్. టేబుల్. వరల్డ్. వరల్డ్ ఇలా ఇంటర్ప్రిట్ చేయాలి మీరు. ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో దాంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది దాన్ని బేస్ చేసుకొని మనం ఇంటర్ప్రిట్ చేయాలి. సేమ్ నీకు ఏ సెంటెన్స్లో ఉన్నా కానీ మేబీ ఇది ఒక పార్ట్ ఆఫ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు. ఐ వాంట్ టు రీడ్ ఆల్ ది వాల్యూస్ అనొచ్చు. ఐ వాంట్ టు రీడ్ అన్నా సెలెక్ట్ అన్నా బోత్ ఆర్ సేమ్. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఐ వాంట్ ఈవెన్ వర్డ్ ఇలా అనుకునగానే, లేకపోతే సింపుల్గా దీన్ని ఎత్తేచ్చు అనమాట. ఐ వాంట్ ఆల్ వాల్యూస్ ఫ్రమ్ పర్టికులర్ టేబుల్ అనేసి. ఆల్ అన్నప్పుడు ఖచ్చితంగా స్టారు. ఐ వాంట్ అంటే ఖచ్చితంగా నాకు కావాలి అని అనమాట. కావాలి అంటే దట్ మీన్స్ అ రీడ్. సో ఈ 3 ఫార్మాట్లో ఏదైనా అడగచ్చు. మీరు జస్ట్ ఇంటర్ప్రిట్ చేసుకొని దాన్ని చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను.
ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ నేమ్. ఐ వాంట్ టు రీడ్ ద నేమ్ ఫ్రమ్ ఓల్డ్ టేబుల్ అన్న. ఇప్పుడు దీని అర్థం ఏంది? అక్కడ ఓన్లీ వరల్డ్ టేబుల్లో ఉండే నేమ్స్ మాత్రమే మనకి రావాలా. సో మిగతా ఓల్డ్ టేబుల్ వాల్యూస్ అనేది దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? టేబుల్ అంటే టేబుల్ నేమ్ ఆల్రెడీ ఇచ్చేసాడు. టేబుల్ నేమ్ కావాలి మీకు ఫస్ట్ రీడ్ చేయాలంటే. ఫస్ట్ టేబుల్ నేమ్ ఏంది ఇక్కడ? వరల్డ్ వరల్డ్ వరల్డ్. నాకు ఏం కావాలంటున్నా? నేమ్ మాత్రమే. Names. వరల్డ్ లో ఉండే నేమ్ నేమ్స్ అనేది వచ్చి ఇక్కడ కాలం నేమ్ ఏముంది ఇక్కడ? కాలం నేమ్ వచ్చి Column. నేమ్స్ అన్నమాట. నేమ్స్. మనం ఇందాక ఆల్ అడిగినాం కాబట్టి ఇక్కడ కాలం నేమ్స్ ఏం స్పెసిఫై చేయాల్సిన పని లేదు. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నా నాకు ఐ వాంట్ టు రీడ్ నేమ్స్ అనేసి నేమ్ అనేసి. సో అప్పుడు నేమ్ అనేది కాలం నేమ్ అవుతుంది అనమాట. మళ్ళీ రీడ్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుంచి? From. రీడ్ అంటే ఏంది? రీడ్ అన్నా ఫ్రమ్ అన్నా ఇది సెలెక్ట్. ఎగ్జాక్ట్గా సెలెక్ట్ కీవర్డ్ రీడ్ అంటే. ఇంకా ఫ్రమ్ అన్నవాడు ఫ్రమ్ ఆల్రెడీ ఇంగ్లీష్ వర్డే కాబట్టి ఫ్రమ్ పెట్టేస్తాం ఇక్కడ. ఇప్పుడు కొరియా ఏమొస్తుంది చెప్పండి దీనికి? సెలెక్ట్ ఫ్రమ్ నేమ్స్. సెలెక్ట్ ఫ్రమ్. సెలెక్ట్ సెలెక్ట్ ఫ్రమ్ తర్వాత ఏముంది ఇక్కడ? స్టార్. Star. స్టార్ అనేది కాలం నేమ్స్ అన్నమాట. సెలెక్ట్ నేమ్ కింద ఇక్కడ నేమ్ అని ఉంది కాబట్టి నేమ్స్. కాలం నేమ్ ఫ్రమ్ టేబుల్ వస్తుంది. దీన్ని అడ్జస్ట్ చేస్తానులే బిగినింగ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా దీన్ని ఏం అడ్జస్ట్ చేసిన అనేసి నేను. అవునవును. ఆ సింటాక్స్కి దీనికి ఏం డిఫరెన్స్ అంటే ఇది మెయిన్. ఇక్కడ కాలం నేమ్స్ కానీ లేకపోతే స్టార్ కానీ వస్తుంది బేసిక్గా. ఇంకా మారుతూ వస్తుంది. ఓకే ఇక్కడ ఏమొస్తుంది? సెలెక్ట్ నీకు ఏం కావాలి? నేమ్స్ నేమ్ ఫ్రమ్ ఫ్రమ్ వరల్డ్. World. World table. ఇలా వస్తుంది అనమాట. సో మీరు ఇది వెరీ క్లియర్గా మీరు వాళ్ళు ఏం అడుగుతున్నారు ఈవెన్ మీరు చాట్ జీపీటీ యూస్ చేయాలన్నా కానీ యూ హ్యావ్ టు నో హౌ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ అనమాట. మీరు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకోవాలి, ఇచ్చిన క్వశ్చన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసుకోవాలి. సో నేను క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఒకవేళ బట్టి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ సేమ్ ఫార్మాట్ ఫాలో కావాలి. సో ఫ్రమ్ అనేది ఒక టేబుల్ వస్తుంది, ఆల్ వాల్యూస్ అంటే ఇది వస్తుంది, సెలెక్ట్ కానీ రీడ్ అంటే సెలెక్ట్ వాడతాము. ఇప్పుడు మనకి పర్టికులర్ ఎవ్రీ కాలమ్స్లో ఎలా చేయొచ్చు అని తెలిసిందనమాట. సో లెట్ మీ మీకు ఒక చిన్న ఇది చెప్తాను అండి ఇప్పుడు. జస్ట్ ఇంకా దీంట్లో 2-3 సెలెక్ట్ అనేది చాలా బిగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం 1 బై 1 పోదాము. ఇది మామూలుగా ఆన్లైన్ మీకు అవైలబిలిటీలో ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలన్నా చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనము ఇది టేబుల్ సేమ్ టేబుల్ తీసుకున్నా కదా నేను, ఇక్కడ ఎగ్జాంపుల్ అనమాట. లెట్ మీ క్లిక్ ఆన్ బేసిక్స్. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏముంది? ఎగ్జాంపుల్ వేర్ ద ఓకే స్ట్రైట్ ఫార్వర్డ్ వేర్ క్లాస్ కన్నడ. ఓకే ఇంకా వీఆర్ వెరీ ఫార్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఇంతవరకు ఏమొచ్చినాయి మనకి? ఓకే దీన్ని ఇక్కడే రన్ చేస్తాము. ఇది వరల్డ్ టేబుల్ అన్నాడు కదా, సెలెక్ట్ ఫస్ట్ ఇదేమే స్టార్ ఫ్రమ్ వరల్డ్ అన్నాం. ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి? టేబుల్ మొత్తం ప్రింట్ అవుతుంది. Table వస్తుంది మొత్తం. టేబుల్ అలాంగ్ విత్ ఆల్ ది వాల్యూస్ అనమాట. ఆల్రెడీ సో మళ్ళీ ఏం రాసాం మనము? ఓన్లీ నాకు నేమ్స్ కావాలా అన్న, నేమ్స్ ఫ్రమ్ వరల్డ్ అన్న. అప్పుడు ఏం ప్రింట్ అయింది? సారీ నేమ్ ఫ్రమ్ వరల్డ్ అన్న. అప్పుడేమి ఓన్లీ నేమ్స్ ప్రింట్ అయినాయి అనమాట. ఇప్పుడు నాకు అలాంగ్ విత్ ద నేమ్స్తో పాటు నాకు పాపులేషన్ కూడా కావాలా. అప్పుడు నేమ్ అండ్ పాపులేషన్ ఇస్తాం ఫ్రమ్ వరల్డ్. ఎగ్జాక్ట్గా. సో అప్పుడు ఏమంటే ఐ వాంట్ టు రీడ్ కానీ ఐ వాంట్ టు డిస్ప్లే ద నేమ్ అండ్ పాపులేషన్ అంట ఫ్రమ్ ద వరల్డ్ టేబుల్. అప్పుడేమి పాపులేషన్ కూడా ఇక్కడ వస్తుంది.
నేమ్ కమ పాపులేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతాను చూడు, ఇది మొత్తం నేను ఇక్కడ కాలమ్స్ పెట్టినా కానీ ఏమవుతుంది, కంప్లీట్ టేబుల్ నాకు డిస్ప్లే చేస్తుంది. సో నీకు ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ పర్టికులర్ అనమాట, నాకు ఏషియన్ కంట్రీసే కావాలా, ఏషియన్ యొక్క కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ కావాలి నాకు. అప్పుడు ఎలా చేయొచ్చు? ఇందాక ఫస్ట్ మనము ఫస్ట్ దాంట్లో ఏం చేసాము, ఫస్ట్ క్వరీలో అన్ని రోస్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అది ఫస్ట్ వే. సెకండ్ వేలో ఏముంది, ఓన్లీ నేమ్స్ ఒకటే సెలెక్ట్ చేసాము. లెట్ మీ డ్రా హియర్. ఫస్ట్ ఇది ఏముంది, రీడ్ ఆల్ రోస్ అనమాట. అన్ని రోస్ అంటే మీకు క్లియర్ కదా. రోస్ అంటే ఏమంటే ఇవి అనమాట. యాజ్ పర్ ఎస్క్యూఎల్లో రోస్ అంటే ఇవి, కాలమ్స్ అంటే ఇవి. బేసిక్గా మ్యాథమెటిక్స్లోనే అంతే అనమాట. ఇది రోస్, ఇది కాలమ్స్. సేమ్ మ్యాట్రిక్స్ ఫార్మాట్ ఫాలో అవుతుంది. యూ వాంట్ టు రీడ్ ఆల్ ద కాలమ్స్ అంటే ఆల్ ద కాలమ్స్. ఫస్ట్ సినారియో చెక్ చేసినాము. ద సెకండ్ సినారియో ఏముంది, రోస్ ఉంది. రీడ్ కాలం. సింగిల్ మల్టిపుల్ కాలమ్స్ అనమాట. మనం ఇందాక ఏం చేసాం, ఈ సింటాక్స్ దానికి స్టార్ ఫ్రమ్ వరల్డ్ అనేది వచ్చి ఇదేమో వెరీ క్లియర్. మనం ఇక్కడ అన్ని రోస్ రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఏడేమి కాలం అనమాట. కాలం స్పెసిఫిక్గా రీడ్ చేస్తున్నాం మనము. ఈ నేమ్ అనేది ఏంది, కాలం కదా. అవును. సింగిల్ కాలం రావచ్చు, మల్టిపుల్ కాలమ్స్ రావచ్చు. ఈ సింటాక్స్ అనమాట. ఇక్కడెక్కడైనా పేస్ట్ చేస్తా ఉండు, ఎగ్జాంపుల్ సింటాక్స్లు అవన్నీ. ఇక్కడేమో స్టార్ పెట్టినాం మనం, ఇక్కడ స్టార్ ఫ్రమ్ వరల్డ్ టేబుల్ అనేసి. సో ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద కాలమ్స్. ఇక్కడేమో స్పెసిఫిక్ కాలమ్స్ని రీడ్ చేస్తున్నా, వన్ కాలమ్ ఆర్ మల్టిపుల్ కాలమ్స్ అనేసి. ఈ రెండు క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్లియర్. అన్ని Clear. రోస్, అన్ని రోస్ వస్తాయి ఇక్కడ. ఇక్కడేమో అన్ని, నీకు రోస్ అనేది ఇక్కడ ఫిల్టర్ గా ఓన్లీ కాలమ్స్ అనమాట. నువ్వు ఏ కాలం డిఫైన్ చేస్తే ఆ కాలం వస్తుంది నీకు ఇక్కడ. సో నాకు ఇప్పుడు ఏం కావాలంటే, నాకు రోస్ లెవెల్, నాకు ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమొస్తుంది అంటే, నాకు ఓన్లీ ఏషియన్ కాంటినెంట్ కావాలా. ఇప్పుడు ఎలా రీడ్ చేస్తాం దానికి, ఈ టేబుల్లో ఐ వాంట్ టు సెలెక్ట్, ఐ వాంట్ టు సెలెక్ట్ ఆర్ డిస్ప్లే ఓన్లీ ద ఏషియన్ కాంటినెంట్స్ అంట. సెలెక్ట్ ఏషియన్ ఫ్రమ్ వరల్డ్ అని Select Asian from world. ఓకే, ఏం చెప్తున్నారు మీరు ఒకసారి చెప్పండి. Select ఆహా, Asian. let me write my question first. Okay. I want to read Asian ఫ్రమ్ వరల్డ్. continents from world టేబుల్ అన్న. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, కొరియా ఏం రాయొచ్చు అనేసి నీట్గా. ఐ వాంట్ టు రీడ్ అన్నా కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ స్టేట్మెంట్, దట్స్ ఫైన్. మళ్ళీ నెక్స్ట్ ఏషియన్. ఫ్రమ్ టేబుల్ అన్నా కాబట్టి ఫ్రమ్ టేబుల్ రాస్, ఫ్రమ్ From వరల్డ్ table. రాస్తా. From world. నెక్స్ట్ ఇక్కడేం రాయాలి, ఇక్కడేం రాయాలి, ఇందాకేమి అన్నీ డిస్ప్లే చేసినాం, అన్ని రోస్, అన్ని కాలమ్స్ అంటే నీ కాలంలో ఎక్కడ ఏమి ఒక కాలం అయినా కానీ దాంట్లో ఉన్న అన్ని రోస్ డిస్ప్లే చేసినాము. ఇక్కడ సింగిల్ కాలం మరి మల్టిపుల్ కాలమ్స్ విత్ ఆల్ రోస్ అనమాట. మీకు ఈ సింటాక్స్లో చూసే ఇంతకు ముందు దాంట్లో సబ్మిట్ కొడితే ఇక్కడ అన్ని రోస్ వచ్చాయి కదా. రోస్ ఎక్కడైనా ఫిల్టర్ అయినాయా? ఓన్లీ అన్ని రోస్లోన 2 కాలమ్సే డిస్ప్లే అయినాయి. ఇందాకేమి అన్ని కాలమ్స్ డిస్ప్లే అయినాయి. ఫస్ట్ అన్ని కాలమ్స్ అన్ని రోస్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. స్టార్ పెడితే అన్ని కాలమ్స్ అన్ని రోస్ అనమాట. నీకు ఏమేమి కాలమ్స్ ఉంటాయి అన్నీ వస్తాయి, ప్లస్ అన్ని రోస్ వచ్చినాయి. ఇందాక నాకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ 2 కాలమ్స్ కావాలా అనేసి మనం ఏం చేసినాము, నేమ్ కమా కాంటినెంట్ పెట్టినాము.
అప్పుడు ఏమైనాయి, అన్ని రోస్ వచ్చినాయి బట్ ఓన్లీ 1 or 2 కాలమ్స్ డిస్ప్లే అయినాయి. ఇక్కడ స్కోప్ చూస్తే మీకు చేంజ్ అవుతా వస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో అవును. అన్ని రోస్ అన్ని కాలమ్స్ స్టార్ పెడితే ఆల్ రోస్ ప్లస్ ఆల్ కాలమ్స్. అన్ని రోస్ అన్ని కాలమ్స్ పెట్టేటప్పుడు స్టార్ పెట్టేసినాం ఇక్కడ. నో మోర్ కండిషన్స్ అనమాట. కనపడుతుంది మీకు నీట్గా. కనిపిస్తుంది. వినిపిస్తుంది. ఇది అర్థమవుతుంది లాజిక్. ఆల్ రోస్ ఆల్ కాలమ్స్ అనేటప్పుడు స్టార్ పెట్టాం మనం ఇక్కడ. స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని అర్థము. ఓకే. వరల్డ్ తర్వాత ఏం కండిషన్ లేదు కాబట్టి అన్ని రోస్ అని అర్థము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమి స్టిల్ ఆల్ రోస్ ఉన్నాయి. రివర్స్ రాస్తాను మీకు దీనికన్నా. ఆల్ కాలమ్స్ ప్లస్ ఆల్ రోస్. ఇక్కడ ఏమిడా 1 పర్టికులర్ కాలం. కాలము 1 కాలం నీకు ఇక్కడ ఏమన్నా ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోయే కొద్దీ కాలమ్స్ పెరుగుతా వస్తాయి అన్నమాట. జీడిపి పెడితే అప్పుడు ఏమి 2 కాలమ్స్. ఇక్కడ ఏమంటే స్పెసిఫిక్ కాలమ్స్. స్పెసిఫిక్ కాలమ్స్ నీకు పర్టికులర్ ఏ కాలం కావాలంటే ఆ కాలం అన్నమాట. ప్లస్ ఆల్ రోస్. అంతే కదా మనకు కనపడింది అక్కడ. అవునవును. రెండోసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమైనా ఈ 2 కాలమ్స్ వచ్చినాయి. బట్ రోస్ అయితే అన్ని కౌంట్ అట్లే ఉందన్నమాట. రోస్ కౌంట్లో ఏం చేంజ్ లేదు. యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంది అది. సో ఈ సింటాక్స్లో ఏమవుతుందంటే ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు రోస్ని, ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు కాలమ్స్ని? నువ్వు ఇక్కడ ఎన్ని రాస్తావో అవి అన్నమాట నీకు మెయిన్. నీకు ఎప్పుడైనా కాలమ్స్ని కంట్రోల్ చేయాలంటే ఐ వాంట్ టు డిస్ప్లే ఓన్లీ పర్టికులర్ కాలం అంటే అది ఇక్కడ రాయాలన్నమాట. వాడు అడిగేటప్పుడు ఏ కాలం అడుగుతున్నాడో అది ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే కాలం కంట్రోల్ అంతా నీకు ఇక్కడ ఉంటుంది. సెలెక్ట్ తర్వాత ఫ్రమ్ లోపల అనేసి. అర్థమైందా? ఓకే. క్లియర్గా చెప్పండి, ఇది అర్థమైందా లేదా? అర్థమైందండి. అర్థమైంది. నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్లియర్గా ఉండాల. ఏ కంట్రోల్ అడుగుతున్నారు, ఎక్కడ కోడ్ రాయాలా అనేసి. సో నా ఇప్పుడేం అడుగుతున్నాను నేను, ఐ వాంట్ టు రీడ్ ఏషియన్ కాంటినెంట్ ఫ్రమ్ వరల్డ్ టేబుల్ అంటున్నా. నేను ఇక్కడ ఏమైనా కాలం నేమ్స్ చెప్పానా? కాలం నేమ్ వచ్చి అక్కడ ఉంది కదా, ఏసియన్ అని. కాంటినెంట్ ఓకే. కాంటినెంట్ కాలం నేమ్ ఉంది. ఐ వాంట్ టు రీడ్ ఏషియన్ కాంటినెంట్. ఐ వాంట్ టు రీడ్ ఏషియన్స్ కాంటినెంట్ డేటా ఫ్రమ్ వరల్డ్ టేబుల్ అంట. ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ ఏషియన్ కాంటినెంట్ డేటా వాల్యూస్ ఫ్రమ్ వరల్డ్ టేబుల్ అన్న. ఇప్పుడు చూడండి, తెలుగులో చెప్పిన నేను ఏం అడుగుతున్నాను అంటే నేను రాసింది అర్థమైంది లేదా అడుగుతాను ఒకసారి. వరల్డ్ అనే టేబుల్లో ఏసియన్ కంట్రీస్ ఉండే నేమ్స్ మాత్రమే డిస్ప్లే కావాలి అంటున్నాం. ఇదేం అడిగినా, ఇక్కడ ఏం అడిగినా చెప్పండి. ఐ వాంట్ టు రీడ్ నేమ్ ఫ్రమ్ Name from నేమ్ world. దీనికి దానికి డిఫరెన్స్ ఏముంది? ఇది స్పెసిఫిక్ గా ఏషియంట్ ఒకటే కావాలా అని చెప్తున్నాను. ఏముంది దీనికి దాని డిఫరెన్స్? అక్కడ వరల్డ్ అనే టేబుల్లో నేమ్ మెన్షన్ చేస్తాయి కాబట్టి నేమ్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ స్పెసిఫిక్ గా మనము కాంటినెంట్ ఏసియన్ ఒకటే కావాలంటున్నాం కాబట్టి ఏసియన్ ఒకటే ఇక్కడ. ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏమంటారు, నాకు ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ ఏషియన్ కాంటినెంట్ డేటా అంటున్నా. నాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ టేబుల్లో చూస్తే దేర్ ఇస్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి. ఏషియన్ ఉంది, యూరోప్ ఉంది, ఆఫ్రికా ఉంది, సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఐ వాంట్ ద ఓన్లీ ఏసియన్ ఏషియన్ మాత్రమే. కాంటినెంట్ డేటా అంటున్నా. అది ఎలా రాయొచ్చు? ఇక్కడేమో నేను కాలం నేమ్ స్పెసిఫై చేశాను. ఐ వాంట్ ద కాంటినెంట్ వాల్యూ, ఐ వాంట్ ద నేమ్ వాల్యూ అని ఎట్లా ఏమని చెప్పినానా? చెప్పలే. కాలం అనేది ఏమన్నా కావచ్చు, ఐ డోంట్ కేర్.
బట్ నాకు ఏషియన్స్ యొక్క కాంటినెంట్స్ కావాలన్నా ఇక్కడ వాల్యూస్ అన్నప్పుడు ఆల్ తీసుకోవచ్చు నువ్వు. ఐ వాంట్ ద ఓన్లీ ఏషియన్ కాంటినెంట్ వాల్యూస్ అన్నప్పుడు ఆల్ తీసుకోవచ్చు. లేకపోతే ఐ వాంట్ ద ఓన్లీ నేమ్స్ అన్నాను అనుకో, నేమ్స్ కొంచెం మారుస్తాను అనుకో, ఇప్పుడు ఇంకా బెటర్గా రాసాను చూడండి. ఐ వాంట్ టు రీడ్ ద నేమ్స్ అన్న. నేమ్ అనేది ఏంది ఇక్కడ? ఇప్పుడు దాన్ని కొంచెం బెటర్ చేసినాం ఇప్పుడు. ఇక్కడ ఇదేం మళ్ళా ఐ వాంట్ టు రీడ్ నేమ్ బిలాంగ్స్ టు ది ఏషియన్ కాంటినెంట్ ఫ్రమ్ ద వాల్యూస్ ఓల్డ్ ఫ్రమ్ టేబుల్ అని. ఇప్పుడు ఏం కాలం రీడ్ చేస్తున్నాం మనం ఇక్కడ? ఏషియన్ ఐ వాంట్ టు రీడ్ కాంటినెంట్ నేమ్ ఏషియన్. అన్న. ఇక్కడ చూసి ఐ వాంట్ టు రీడ్ నేమ్, కాంటెంట్. ఐ వాంట్ టు రీడ్ ద నేమ్. ఇక్కడ నేమ్ అనేది కాలం అవుతుంది. ఐ వాంట్ టు రీడ్ ద నేమ్ అన్నాను కదా. మళ్ళీ ఏ దాంట్లో ఆ నేమ్ అనేది ఎక్కడ ఉంది అసలు? ఏ దానికి సంబంధించింది అది? ఏషియన్ కాంటినెంట్. సో ఇప్పుడు కాలం అనేది వెరీ క్లియర్, స్పెసిఫిక్ కాలం మనకి ఇక్కడ. స్పెసిఫిక్ కాలం. ఇప్పుడు ఏం కావాలి నీకు? రోస్, అన్ని రోస్ అవసరం లేదు, స్పెసిఫిక్ రోస్ కావాలా. సో ఇక్కడేమో మన కాలం నేమ్ రాస్తే మనకు సరిపోతుంది. నీకు రోస్ ఫిల్టర్ చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ ద వేర్ అనేసి. ఇది వెరీ ఇంపార్టెంట్. వేర్ అనేది ఎప్పుడు యూస్ చేస్తామంటే నీకు రోస్ కండిషన్స్ అప్లై చేసేటప్పుడు, ఈ రోస్ ఉంటాయి కదా ఇక్కడ, నీకు ఏమన్నా ఈ రోస్లో ఫిల్టర్ చేసుకోవాలంటే అప్పుడు నువ్వు వేర్ కండిషన్ వాడాల. అర్థమైందా? ఓకే. ఇప్పుడు వేర్ అంటే ఇంక ఇప్పుడు ఇక్కడ ఏమడిగినా నేను బిలాంగ్స్ టు ఏషియన్ కాంటినెంట్ అన్నా కదా. సో అప్పుడు వేర్లో ఏం రాయాలి మనము? ఏషియన్ కండిషన్ ఎట్లా రాస్తాము? ఇఫ్ కండిషన్ ఎట్లా రాస్తారు? కాంటినెంట్ ఈక్వల్ టు వేర్ అని రాస్తాం ఇక్కడ. కాంటినెంట్ ఈక్వల్ టు ఏషియా అని రాస్తాం ఇక్కడ. సో అప్పుడేమి ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది ఇది. ఫస్ట్ క్వరీ ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈవెన్ ఎలా ఎగ్జిక్యూట్ అయినా కానీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అన్నీ వస్తుంది ఇక్కడికి. దెన్ వేర్ ఇట్ విల్ అప్లై ద కండిషన్ కాంటినెంట్ ఈక్వల్ టు ఏషియా అనేసి. సో ఇప్పుడు ఇది మాత్రం ఈక్వల్ టు ఎక్కడైతే ఏషియా ఉందో అవి డిస్ప్లే అయ్యి రిమైనింగ్ ఏవి కూడా డిస్ప్లే కావు మనకి. ఇప్పుడు కాలం ఫిల్టరింగ్, రో ఫిల్టరింగ్ అర్థమైందా? అవును. ఏ కీవర్డ్స్ వాడతారని ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నీకు వేర్ అనేది 99% ప్రతి ఒక్క కండిషన్లోనే ఉంటుంది. నీకు ఏ ఎస్క్యూఎల్ క్వరీ రాసినా కానీ 99% వేర్ ఉంటుంది. ఓకే. సో దెన్ యూ హ్యావ్ టు ఫిల్టర్ ద రోస్ అనమాట. ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫిల్టర్ ద రోస్. సో రోస్ని ఫిల్టర్ చేయాలి, ఏం చేయాలంటే వేర్ పెడతాం. సో దేని బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ కాలం నేమ్ వస్తుంది, దెన్ వాల్యూ. ఈ కాంటినెంట్ అనేది ఏంది ఇక్కడ? కాలం నేమ్ కదా. ఈ సింటాక్లో చూస్తే రెండు కాలం నేమ్స్ ఉంటాయి, ఒకటి వచ్చి నేమ్ ఉంటుంది, ఒకటి వచ్చి కాంటినెంట్ ఉంటుంది. దేని బేస్ చేసుకుని ఫిల్టర్ చేస్తున్నా కూడా ఇక్కడ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీనికి చెప్పండి మీరు ఆన్సర్. ఇక్కడ అడిగాడు కదా ఎగ్జాంపుల్ అనుకో, ఏముంటున్నాడు ఇక్కడ? షో పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటున్నాడు. ఎలా చేస్తారు దీన్ని? సెలెక్ట్ నేమ్స్ ఫ్రమ్. సెలెక్ట్. ఇక్కడ ఏం అడగట్లా, షో పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమైనా కాలం స్పెసిఫై చేశాడా? నో. సో అప్పుడు ఏమొస్తుంది? సెలెక్ట్ వేర్ ఫ్రమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, వేర్ ఫ్రమ్ కదా. సెలెక్ట్ వేర్ ఎట్లా వస్తుంది? ఓకే. టేబుల్ నేమ్ ఏముంది? వరల్డ్. వరల్డ్. మళ్ళీ నెక్స్ట్ వరల్డ్. కండిషన్ ఏమి ఇక్కడ? వేర్. వేరు. మళ్ళీ పాపులేషన్. పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్. పాపులేషన్ ఈక్వల్స్ టు ఫ్రాన్స్. ఫ్రాన్స్. ఓకే. పాపులేషన్ ఫ్రాన్స్ ఎలా వస్తుంది ఇక్కడ? పాపులేషన్ ఏముంది? అది అడిగి
పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అని అడిగినాడు అక్కడ. పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అంటే ఫ్రాన్స్ లో ఉండే పాపులేషన్ మొత్తం పాపులేషన్ లో ఎంత మంది ఎగ్జాక్ట్ ఉన్నారు అంటే ఇప్పుడు ఏం చెప్పినావు ఫ్రాన్స్ లో ఉన్న పాపులేషన్ కావాలి. పాపులేషన్ అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఏం డిస్ప్లే చేయమంటున్నాడు కూడా ఫ్రాన్స్ షో లో ద ఉండే పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్. అప్పుడు మీరు రాసిన కొరి కరెక్టేనా నేనేం చెప్పినా ఇక్కడ రీడ్ కానీ షో కానీ ఏమన్నా వస్తే అది ఏమైంది ఫస్ట్ దీన్నే తీసుకుందాం ఇక్కడ ఐ వాంట్ టు రీడ్ ద నేమ్ బిలాంగ్స్ టు ఏషియన్ కాంటినెంట్ అన్నాం ఇప్పుడేం ఐ వాంట్ రీ బదులు షో పెట్టినాడు ఇక్కడ ఇందాక అన్నా కదా డిస్ప్లే అన్న షో అన్న సేమ్ అనేసి షో ద పాపులేషన్ ఆఫ్ ఫ్రాన్స్ అన్నాడు మనం ఇప్పుడు ఏం డిస్ప్లే చేయాలి ఇక్కడ ఫాస్ట్గా చెప్పండి టైం వేస్ట్ వద్దు మీ వాయిస్ క్లియర్ గా లేదు. నా వాయిస్ లెట్ మీ హెడ్సెట్ పెడతాం క్లియర్గా హలో. చెప్ హలో ఇప్పుడు బాగా కనపడుతుందా హలో